జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసానికి బయలుదేరారు. అయితే ఇక్కడ బెస్ట్ బైపాస్ వద్ద అయితే కార్యకర్తలు అయితే భారీగా జనసమూహం అయితే చేరుకున్నారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు పెద్ద ఎత్తున అయితే నాయకులు కార్యకర్తలు అయితే వస్తున్నారు, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం అయితే జన సమూహం మధ్య అయితే పెద్ద ఎత్తున భారీ ర్యాలీ జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా జరగనుంది ఈ ర్యాలీ, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎన్ని ఆంక్షలు పెట్టాలో ప్రభుత్వం వారు, పోలీసు వారు అన్ని ఆంక్షలు పెడుతున్నారు. జనం చూసి, జగన్ గారికి ఉన్న ప్రజాభిమానం చూసి ఓరవలేక ఉదయాన్నే రూట్ మ్యాప్ మార్చి ఈరోజు రూట్లు మారుస్తూ జనగాన్ని తీసుకొస్తున్నారు. అయినా సరే జనం ఆగరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన ప్రజలు, ఆయన అభిమానులు ఎక్కడికైనా చూస్తారు. రెండవది, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బలహీనమైన వర్గ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం అనేది, అది పెట్రో బాంబులు ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పెట్రో బాంబులు ఉపయోగించిన సంస్కృతి ఎక్కడా లేదు. రాయలసీమలో ఎంతో వర్గాలున్నా, విద్వేషాలు ఉన్నా, ఒకరినొకరు కొట్టుకు చచ్చిపోయినా సరే ఒకరింటి మీద ఒకరు దాడి చేసిన సంఘటన వరకు లేదు. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ మంత్రుల ఇళ్ల మీదకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యుల ఇళ్ళకి, అందరి మీద కూడా ఇళ్ళ మీద దాడి చేస్తారంటే వీళ్ళకి ఎంత నీచ సంస్కృతి ఎలా వచ్చింది, ఎలా ఉందంటే వీళ్ళ పుట్టుకలోనే నీచ సంస్కృతి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జోగి రమేష్ని పరామర్శించడానికి వచ్చినా, లేకపోతే మొన్న అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళినా, ఒకసారి ప్రజాభిమానం చూడండి ఏ విధంగా ప్రజలు ఉన్నారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మీరేదో జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తానో, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తానేమో భయపడేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఎవరో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎవరో భయపడేవాడు లేడు. మీరు ఎన్ని అరాచకాలైనా చేయండి, మీరు ఎంత విధ్వంసనా చేయండి, మీ ప్రతిదానికి మాటకు మాట, దెబ్బకు దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మీరు ఏదైతే మాకు ఇచ్చారో దానికి డబుల్ ప్లస్ వడ్డీతో సహా ఈరోజు ఇస్తాం. ఈరోజు ప్రతిదీ కూడా జోగి రమేష్ ఇంటి మీద దాడి వెళ్ళిన వాళ్ళు, దాడి వెళ్ళటానికి రూపకల్పన చేసిన వాళ్ళు, దాన్ని రచన చేసిన వాళ్ళు, ఏ విధంగా అయితే విజయవాడలోని గంజాయి బ్యాచ్ని, అదేవిధంగా సారా బ్యాచ్ని, ఈ బ్యాచ్ని తీసుకొచ్చి ఏ విధంగా దాడి చేయించడానికి రూపకల్పన ఎవరైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు ఉన్నారో విజయవాడలో, ప్రతి ఒక్కరికి చెబుతున్నాం, దెబ్బకు దెబ్బ తప్పకుండా మీరు అనుభవిస్తారు. నేను చెప్పేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నాను ఒకటే మాట, మీరు పొరపాటున మీ నాయకుడి మాట విని మీరు ఏదన్నా మీ నాయకుడు అనుగ్రహం పొందాలని చెప్పి మీరు ఏదైనా ప్రవర్తిస్తే శిక్ష మీకు పడుతుంది. మీరే ఇంత చేస్తే, మీరే ఇలా మాట్లాడుతుంటే, మీరే ఇలా దాడి చేస్తుంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. మీరు అనుకుంటున్నారేమో 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తారు, 1 సంవత్సరం ఎలాగో ఎన్నికలు. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎంత చేయగలిగారో అంత చేశారు. ఇంకా ఏం చేయగలుగుతారు మీరు? మహా అయితే నాయకులను జైల్లో పెడతారు, లేకపోతే కేసులు పెడతారు. కానీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక్కసారి జనసమూహాన్ని చూడండి. ఇక్కడి నుంచి జోగి రమేష్ గారి ఇంటి వరకు కూడా తండోపతండులుగా జనం స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నారంటే, జోగి రమేష్ గారికి మద్దతు పలుకుతున్నారంటే చూడండి. సరే, ఒక బలహీన వర్గ నాయకుడికి, పెద్ద దిక్కుకైనా జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు, బీసీలందరూ కూడా అలా ఆత్మవిమర్శనం చేసుకోరా? అదేవిధంగా మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద కాపుల మీద జరిగిన దాడిగా వర్ణించినా, మీరు కాపుల మీద దాడి చేసి బీసీల మీద దాడి చేసి అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని ఎవరికి ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు? రాత్రి వరకు లేని ప్రజాభద్రత, తెల్లారుజామున సిపిగా కల్లోకి వచ్చారా ప్రజాభద్రత? లేకపోతే డీజీపీకి కల్లోకి వచ్చిందా ప్రజాభద్రత? మరి ఇన్ని రోజులు మనము టూర్ అనౌన్స్ చేసి 4 రోజుల క్రితమే, వారం రోజుల క్రితమే టూర్ అనౌన్స్ చేస్తే పొద్దున్న వచ్చిందా, గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తెలుగుదేశం పార్టీలో గుండెలో గుబేలు పుట్టడమే కాదు, లిటరల్గా ఉచ్చపోసుకుంటున్నారు. నేను ఈ మాట అనకూడదు.
ఈ జనసమూహం చూసి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడన్నా రమ్మనండి, ఏ జనసేన నాయకుడన్నా రమ్మండి, ఎంత ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే మోడీ గారి తర్వాత అటువంటి నాయకుడు ప్రజానాయకుడు ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్రం మొత్తం చూస్తున్న వేళ ఒకళ్ళ మళ్ళీ ఇంకోళ్ళకి దాడులు చేయడం అనేది కొత్తగా నేను చూడడం. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల క్రితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కనకదుర్గమ్మ వార్దీపై నుంచి, కిష్లంక కట్టపై నుంచి, భవానీపురం నుంచి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తానన్న విషయం పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాపే. రాత్రి పోలీస్ కమిషనర్ మార్చాల్సినంత అవసరం ఏంటి? దీంట్లో ఒక విఐపి అనేది రావచ్చా? ఒక విఐపికి భద్రత ఉందా అని జనాలందరూ అర్థం చేసుకోవాలి. ఇలా ఇస్తే మనం చేసిన కార్యకర్తలు కానీ అభిమానులు చేసిన ముస్తాబు టీడీపీ నాయకులకు రాత్రి మొత్తం ఏంటండి గుండెల్లో గుబులు పుట్టినాయి. ఎలా మార్చాలి వీళ్ళు తబలపడి పోలీసు వాళ్ళు చెప్పటి ఈ రూట్ మొత్తం మార్చడం జరిగింది. వచ్చేది తామే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అంతా చూస్తామంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడి జనశేఖర్తో మన ఆర్టీవీ విజయవాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.